వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. JEE 2026 ప్రొవిజనల్ ఆన్సర్కి చెక్ చేసుకున్న తర్వాత స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఉన్న డౌటు, ఈ మార్క్సే ఫైనల్ మార్క్సా, ఇంకా మార్క్స్ యాడ్ అవుతాయంటే ఎస్, మార్క్స్ యాడ్ అవ్వడానికైతే ఛాన్స్ ఉంటుంది. బోనస్ మార్క్స్ ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్కి వచ్చాయి. ఎవరెవరికి వచ్చాయి, ఇంకా ఎవరెవరికి రావచ్చు అనేది క్లారిటీగా చెప్తాను. సో మీకు క్లారిటీగా అసలు బోనస్ మార్క్స్ అంటే ఏంటి, ఎన్టీఏ క్వశ్చన్ డ్రాప్ చేస్తే ఎవరెవరికి మార్క్స్ ఇస్తుంది, లాస్ట్ ఇయర్ 2025లో ప్రొవిజనల్ ఆన్సర్కి తర్వాత ఫైనల్ ఆన్సర్కి జనవరి సెషన్లో రిలీజ్ చేసిన తర్వాత ఎన్ని క్వశ్చన్స్ డ్రాప్ చేస్తే ఎంతమంది స్టూడెంట్స్ మార్క్స్ వచ్చాయనేది కూడా మీకు చూపిస్తాను. సో దాని ద్వారా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ బోనస్ మార్క్స్ ఎలా ఇస్తారు అనేది చూడండి. మనకు MCQ 20 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఓవరాల్గా 60 క్వశ్చన్స్ MCQ రాస్తాం. అండ్ న్యూమరికల్ వాల్యూ క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో 15 క్వశ్చన్స్ రాస్తాం. సో ఇక్కడ ఎన్టీఏ క్లియర్గా మెన్షన్ చేసి చూడండి, ఒక షిఫ్ట్లో కనుక క్వశ్చన్ కనుక డ్రాప్ చేస్తే, అంటే ఆ క్వశ్చన్లో ఎర్రర్ ఉండి, లేదు అంటే ఆ క్వశ్చన్కి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కూడా కరెక్ట్ కాకపోతే ఎన్టీఏ క్వశ్చన్ డ్రాప్ చేస్తుంది. డ్రాప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ షిఫ్ట్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ, ఒక షిఫ్ట్లో ఒక క్వశ్చన్ డ్రాప్ చేశారు అంటే ఆ షిఫ్ట్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ మార్క్స్ 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది బోనస్ మార్క్స్ అంటాం. సో ఆల్రెడీ మనకు షిఫ్ట్లో బోనస్ మార్క్స్ ఇచ్చారంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. 22nd అండ్ 23rd మార్నింగ్ షిఫ్ట్ స్టూడెంట్స్కి ఫిజిక్స్లో క్వశ్చన్ డ్రాప్ చేశారు అంటే ఈ స్టూడెంట్స్ అందరికీ ఆల్రెడీ 4 more మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ ఆల్రెడీ యాడ్ అయినట్టే. మీ మార్క్స్లో 4 మార్క్స్ కౌంట్ చేసుకొని యాడ్ చేసుకోండి. 22nd 23rd మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అందరూ మీకు వచ్చిన మార్క్స్కి 4 మార్క్స్ యాడ్ చేసుకోండి. సో మరి ఇంకా మిగిలిన షిఫ్ట్లో స్టూడెంట్స్కి కూడా వస్తాయి అంటే దానికి సంబంధించి మీకు నేను చూపిస్తాను. అలాగే మీరు కనుక MCQ క్వశ్చన్ కాకుండా న్యూమరికల్ వాల్యూ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ క్వశ్చన్ కనుక ఒకవేళ డ్రాప్ చేస్తే మళ్ళీ ఫైనల్ ఆన్సర్కి తర్వాత ఇందులో ఎవరైతే షిఫ్ట్ స్టూడెంట్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేశారో, అది రాంగ్ ఆన్సర్ అయినా రైట్ ఆన్సర్ అయినా ఆన్సర్ చేసిన వాళ్ళకి మాత్రమే మార్క్స్ ఇస్తారు. ఒకవేళ ఆ MCQ క్వశ్చన్ అసలు మీరు ఆన్సర్ చేయలేదనుకోండి, మీకు మార్క్స్ రావు, వీళ్ళకి మాత్రమే బోనస్ మార్క్స్ వస్తుంది. సో డిఫరెంట్ అర్థమైంది కదా. MCQ క్వశ్చన్స్ అయితే మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేసినా చేయకపోయినా షిఫ్ట్లో ఉన్న అందరు స్టూడెంట్స్కి ఫుల్ మార్క్స్ 4 మార్క్స్ వచ్చేస్తాయి. న్యూమరికల్ వాల్యూ టైప్ క్వశ్చన్ అయితే మీరు ఆ షిఫ్ట్లో ఉన్న స్టూడెంట్ అయి ఉండి ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్కి మాత్రమే మార్క్స్ వస్తాయి, అటెంప్ట్ చేయని వాళ్ళకి మార్క్స్ రావు ఆ క్వశ్చన్ డ్రాప్ చేస్తే. సో ఇక్కడ మరి ఓన్లీ ఇవే ఫైనల్ మార్క్సా, మళ్ళీ ఇంకా క్వశ్చన్స్ చేంజ్ అవుతాయా, డ్రాప్ అవుతాయా అంటే కనుక ఒకసారి మీరు ఆర్టికల్స్ కూడా లాస్ట్ ఇయర్ చూసుకోవచ్చు. ఆల్రెడీ ఆన్సర్కి కూడా మీకు కావాలంటే నేను టెలిగ్రామ్ వాట్సాప్లో ఒకసారి సెండ్ చేస్తాను, చూడొచ్చు. 2025లో మనకు జనవరి సెషన్ తర్వాత ఫస్ట్ ప్రిలిమినరీకి రిలీజ్ చేసిన తర్వాత టోటల్గా 12 క్వశ్చన్స్ ఎన్టీఏ డ్రాప్ చేయడం జరిగింది. 10 షిఫ్ట్లలో 12 క్వశ్చన్స్ డ్రాప్ చేయడం జరిగింది. అంటే ఈ 12 క్వశ్చన్స్కి ప్రతి క్వశ్చన్కి +4 మార్క్స్ యాడ్ చేయడం జరిగింది స్టూడెంట్స్కి. అలా ఆ షిఫ్ట్లో ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ రాశారో ఇవన్నీ MCQ క్వశ్చన్సే డ్రాప్ చేసినవన్నీ. 12 క్వశ్చన్స్ MCQ క్వశ్చన్ డ్రాప్ చేసింది, ప్రతి క్వశ్చన్కి 4 మార్క్స్ అయితే యాడ్ అయ్యాయి. మరి ఈ ఇయర్ కూడా ఎన్ని క్వశ్చన్స్ డ్రాప్ అవుతాయి, ఎంతమందికి స్టూడెంట్స్కి ఆన్సర్ వస్తుందంటే ఇప్పుడు ఆన్సర్కి ఛాలెంజ్ ఆప్షన్ ఉంది కదా, ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేసిన టైంలో ఎన్టీఏ ఫైనల్ ఆన్సర్ కీలో ఎన్ని క్వశ్చన్స్ డ్రాప్ చేసింది అనేది వస్తుంది. దాన్ని బట్టి +4 మార్క్స్ అయితే యాడ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎన్ని యాడ్ అవుతాయి అనేది మనకు ఫైనల్ ఆన్సర్ కీలో అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి మీకు ఇచ్చిన క్వశ్చన్స్లో రాంగ్ ఉంటే కనుక మీరే ఇప్పుడు క్వశ్చన్ ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు, చాలామంది ఫ్యాకల్టీ చేస్తారు కాబట్టి ఆ క్వశ్చన్ రాంగ్ అయితే కనుక మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. సో మీ షిఫ్ట్లో మీరేమైనా ఫైండ్ అవుట్స్ ఉంటే, మీ క్వశ్చన్స్ రాంగ్ ఇవి, ఇది కరెక్ట్ క్వశ్చన్ కాదు, దీనికి కరెక్ట్ ఆన్సర్స్ లేవు అనుకున్న వాళ్ళు ఉంటే కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.